హరే కృష్ణ. సో, మనకు ఈ వర్సు చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే మనకి భక్తి యోగము అన్ని యోగాల కంటే ఎందుకు గొప్పదైంది? ఎందుకు ఈజీ ప్రాసెస్? రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం. ప్రత్యక్షాగమనం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. సో, ఈ వరుసలో గూడా భగవద్గీతలో గూడా భగవంతుడు చెప్తాడు. అదే విధంగా ఇప్పుడు భాగవతంలో కూడా మనకు ఈ వర్సు, ఈ శ్లోకం ద్వారా తెలుస్తుందన్నట్టు. ఎందుకు అంటే అన్ని యోగాలలో గూడా ఇప్పుడు జ్ఞాన యోగం అని, కర్మయోగం అని అనేక రకాల యోగాలున్నాయి. వాటన్నిటిలో కూడా భక్తి యోగం అనేది చాలా ఇంపార్టెంటు అనేది మనకు భాగవతంలో కూడా ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి మహారాజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, ఒకసారి ఏమవుతదంటే, అంటే భక్తి యోగం చేస్తే మిగతావన్నీ కూడా మనకున్న సందేహాలు గాని, మన యొక్క అన్ని అంటే ఆధ్యాత్మికంగా ఉన్న క్వెషన్స్ అన్నీ కూడా వాటంతట అవే అది మనకి రివీల్ అవుతాయన్నట్టు. అండ్ దెన్ అది ఈజీ కూడా. సుసుఖం చాలా సులభమైంది. మిగతా యోగాల కంటే కూడా. భక్తి యోగా అనేది చాలా ఈజీ ప్రాసెస్. సో, ఎవరో ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ దగ్గరికి ఆహ్, చాలా క్వెషన్స్ అడగాలని వస్తారు. చాలా క్వెషన్స్ అడగాలని వస్తే, అప్పుడు భక్తి సిద్ధాంత స్వామి మహారాజు రథయాత్ర టైం ఉంటది. సో, ఆయనకు సరే క్వెషన్స్ తర్వాత అడగొచ్చు. మీరు ప్రస్తుతానికి ఇక్కడున్న భక్తులకి సహాయం జేయండి. వాళ్ళకి సేవలో తోడ్పాటు చేయండి. మీరు సేవ జేయండి ఫస్ట్ అని జెప్పి, ఆయనకి రథం అవన్నీ డెకరేషన్ వాటికి పంపిస్తారు. సో, ఆయన చాలా సేపు రోజంతా సేవ చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ భక్తివేదాంత సరస్వతి మహారాజొచ్చి మీరు చాలా గొప్పగా సేవ చేశారు. ఇప్పుడు మీ క్వెషన్ ఏంటిదో అడగండంటే, అప్పుడు ఆ వ్యక్తి అంటాడన్నట్టు. ఓహ్! నాకు యాక్చువల్లీ నాకున్న సందేహం అంతా తొలగిపోయింది. కొన్నుండే అవి ఆటోమేటిక్‌గా నేను ఈ సర్వీస్ చేస్తుంటే నాకే రియలైజేషనొచ్చి నాకు ఇప్పుడు ఆ సమాధానం దొరికిపోయింది మహారాజ్ అని చెప్తారు. సో, ఆ విధంగా భక్తి యోగంలో మనకున్న ఏమైనా సందేహాలు ఇవన్నీ కూడా అది సేవ చేస్తూ ఉంటాయి. డెవోషనల్ సర్వీస్ అని చెప్పిండు అందుకే శిల ప్రభుపాద. ఆ డెవోషనల్ సర్వీస్ చేయడం వల్ల మనకు ఆ సందేహాలన్నీ తొలగిపోతాయన్నట్టు. సో, ఆ విధంగా భక్తి యోగం అనేది చాలా ఈ నాలెడ్జు, జ్ఞానం ఇదంతా కూడా అదే జ్ఞానయోగము. జ్ఞానయోగంలో ఏం చేస్తారంటే వాటిని నేతి నేతి అంటారు. నేతి నేతి అంటే ఇది గాదు, ఇది వద్దు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చాలా నిష్ఠగా పెట్టుకుంటారన్నట్టు వాళ్ళు. ఏదైనా కూడా మాక్సిమం వాళ్ళు ఒక్కొక్క దాన్ని అవాయిడ్ చేస్తుంటారన్నట్టు. ఓకే. సంసారం వద్దు, జీవితం ఇది చేయకూడదు, అది చేయకూడదు, తినకూడదు. ఇప్పుడు గాలిని కూడా తక్కువ పీల్చుకోవాలి. ప్రతీదీ తగ్గించుకుంటూ పోతుంటారు. లాస్ట్‌కి ఫ్యూమిగేట్ చేయాలి. ఒకసారి ఏమి డిపెండెన్సీ ఈ భౌతిక ప్రపంచంల మీద నాకు ఎలాంటి ఆధారం లేదు. ఇండిపెండెంట్‌గా ఏమి లేకుండా బతకగలను అని చేసుకోవడం. ప్రతీదీ ఆహ్, తిరస్కరిస్తూ వెళ్తారన్నమాట. అది వేరే యోగాలలో జ్ఞాన యోగం వాటిలో అష్టాంగ యోగం వాటిలో చాలా డిఫికల్ట్ ప్రాసెస్ చేస్తుంటారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ కాన్షియస్‌నెస్ భక్తికొచ్చేసరికి మనం దేన్ని కూడా రిజెక్ట్ చేయం. ప్రతిదాన్ని కృష్ణునికి అనుసంధానం చేసి దాన్ని భగవంతుని సేవలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదే భక్తి యోగకు మిగతా యోగాలకు డిఫరెన్స్ అన్నట్టు. అందుకనే శిల ప్రభుపాద వారు చాలా సార్లు పెద్ద పెద్ద కార్‌లలో ప్రయాణం చేస్తుంటే రిపోర్టర్స్ ఎవరైతే అసూయ ఉంటుందో వాళ్ళందరూ కూడా ప్రభుపాదకి అడుగుతారన్నట్టు. అదేంది మీరింత ఆహ్, అంటే గొప్ప స్పిరిచ్యువలిస్టు ఆధ్యాత్మిక వేత్త అయ్యుండి, మీరింత పెద్ద కార్‌లో నడవాల్సిన అవసరం ఏముంది? మీరు మామూలుగా చిన్న కార్‌లో వెళ్ళొచ్చు గదా! లేకుంటే మీ భక్తులు అంత పెద్ద పెద్ద గొప్ప గుళ్ళల్లో, అపార్ట్‌మెంట్‌లలో ఉంటారు. అంత కాస్ట్‌లీ దానిలో ఉండొద్దు కదా! మీరు భక్తులంటే వైరాగ్యంగా ఏదో సింపుల్ డ్రెస్ ఏసుకోవాలి. ఆహ్, ఏదో అడుక్కునేటట్లుండాలి అన్నట్టుగా కామెంట్ జేస్తుంటారు. అప్పుడు ప్రభుపాద చెప్తారన్నట్టు. యాక్చువల్లీ వీళ్ళింకా ఈ నార్మల్ చిన్న కార్‌లోనే తీసుకెళ్తున్నారు. భగవంతుని యొక్క రిప్రజెంటేటివ్ ఏ విధంగా సాక్షాత్ ధరిత్వేన సమస్త శాస్త్రే. ఆహ్, ఏ విధంగా భగవంతుడున్నాడో, ఈ గురువుని గూడా వాళ్ళు భగవంతుడొస్తే ఎలా రిసీవ్ చేసుకుంటామో అలా రిసీవ్ జేసుకోవాలి. ఇది ఇంకా తక్కువే అని కామెంట్ జేస్తారన్నట్టు. సో, ఎప్పుడైతే అంటే ప్రతీది కూడా భగవంతుడి సేవలో ఉపయోగించుకోగలగాలి. ప్రభుపాద దేన్ని జూసినా గూడా ఇదొక పెద్ద అపార్ట్‌మెంట్ జూసి ఇక్కడ పెద్ద టెంపుల్ ఉంటే ఎంత బాగుండు. ఏదైనా గూడా కృష్ణ కనెక్షన్‌గా ఉండి ఊహించుకునేవాళ్ళన్నట్టు. ప్రతీదీ భగవంతుని సేవలో ఉపయోగించాలి అనే ఉద్దేశ్యం. సో, ఈవెన్
హ్మ్. మన కుటుంబ జీవితంలో గూడా పిల్లలు లేకుంటే ఫ్యామిలీ ఇదంతా మనము చాలా సార్లు అంటే అవాయిడ్ చేద్దామని చూస్తుంటారు. మిగతా ఇప్పుడు బ్రహ్మకుమారిస్ అని, ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. బ్రహ్మకుమారిస్‌లో కొంతమంది బయటకొచ్చిన వాళ్ళు ఈ మధ్యల పెడుతుంటారన్నట్టు. బ్రహ్మకుమారిస్ అనే ఆర్గనైజేషన్ తెలుసో తెలీదో. సో, వాళ్ళు బయటికొచ్చినప్పుడు వాళ్ళు తెలుగులోనే కొన్ని ఇంటర్వ్యూస్ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు మా ఫ్యామిలీ అందరిని వదిలేయాలి. ఫ్యామిలీతో ఎవరితో మాట్లాడకూడదు. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టారు. మనకిక్కడే శాస్త్రాల్లో ఉంది. ఇదంతా బోగస్ ఫిలాసఫీ అని మాయవాదులు. ఆహ్, సో, వాళ్ళు జ్ఞానయోగం కొంచెం అంత ఫాలో అయితారు. సో, వాళ్ళందరూ కూడా నీతి, నీతి అంటారు. నీతి, నీతి అంటే ఏది కూడా వద్దు. మనం అన్నీ అవాయిడ్ చేయాలి. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నది వాటితో అన్నీ మనము ఆహ్, అంటే వాళ్ళందరిని విధించుకోవాలి. మనకు సంబంధం పెట్టుకోకూడదు అన్నట్టుగా ఉంటారు. కానీ భక్తిలోకొచ్చేసరికి మనము ప్రతీది కృష్ణకి సెంటర్‌గా పెట్టుకొని చేయాలి అని భక్తిలో చెప్తారు. ఇస్కాన్‌లో గాని, వేరే ఆర్గనైజేషన్‌లో కూడా ఇప్పుడు పిల్లల్ని పెంచుతున్నామంటే, ఓకే. ఈ పిల్లలనేవాళ్ళు మనకి కృష్ణ ఇచ్చాడు. వీళ్ళు కృష్ణుని యొక్క సేవకులు. కృష్ణుడు నాకు పంపించాడు వీళ్ళని తీసుకోవాలని. సో, కృష్ణుని అనుసంధానం చేసుకొని వీళ్ళు కృష్ణుని యొక్క కొడుకులు కృష్ణుడు నాకు పంపించారు కాబట్టి వాళ్ళ సేవ నేను జేయాలి అని ఓహ్, వైఫ్ కూడా ఉందంటే ఒక భార్య ఉందంటే ఆ భార్య కూడా వాళ్ళు నాతో పాటు సేవ జేయడానికున్నారు. పేరెంట్స్ ప్రతిని భక్తులు ఎస్పెషల్లీ వాళ్ళని భక్తుల్ని చేయాలి. భక్తులు కాకపోయినా కూడా వాళ్ళు నాకు భగవంతుడు పంపించాడు. సో, వాళ్ళ త్రూ నేను భగవంతునికి సేవ చేయాలి అనేది మనకు భక్తిలో నేర్పిస్తారు. సో, ఈ విధంగా మనం దేన్ని కూడా వదిలేయకుండా ప్రతీది కూడా కృష్ణుడిని చూసుకుంటాం. ఎక్కడంతా కూడా ప్రపంచమంతా కూడా కృష్ణమయం అన్నట్టుగా చూస్తుంటాం. ఇప్పుడు ఆకాశం చూసినామంటే ఆకాశం బ్లూ కలర్. ఆకాశం మొత్తం అంతగానం బ్లూ కలర్ ఉందంటే కృష్ణనే. మొత్తం కృష్ణుడు బ్లూ కలర్ ఉండడంతోని ఆయన యొక్క వచ్చిన రేస్ కిరణాల వల్ల ఆకాశం అంతా కూడా మనకు కృష్ణుడే ఆ కలర్ ఉంటాడంటున్నాం. కాదు కృష్ణ కలరే మేఘాలున్నాయి. సో, ఆ విధంగా చైతన్య మహాప్రభు అయితే పీక్ స్టేజ్ అన్నట్టు. ఏది చూసినా కూడా కృష్ణుడే కనిపించేదాయన. సో, భక్తుడనేవాడు ఎక్కడ కూడా కృష్ణుడినే ఊహించుకుంటాడు. సో, ఈ విధంగా ఈవెన్ చెట్లు ఉన్నాయండి. మొత్తం ప్రపంచమంతా కూడా ఎక్కువ మటుకు గ్రీన్ కలర్ ఉంటది. ఆ గ్రీన్ కలర్ గూడా శ్రీధర్ స్వామివారి ఒక ఒక బుక్‌లో ఏం రాస్తారంటే, కృష్ణుడు నీలి కలరు, రాధారాణి గోల్డ్ కలరు. నీలి కలరు, గోల్డ్ పసుపు కలర్ 2 కలిపితే గ్రీన్ కలర్ వస్తదన్నట్టు. సో, వాళ్ళ యొక్క కలయిక ఈ గ్రీన్ ఆకుపచ్చ కలర్ అనేది వస్తుంది అని మనకు ఆకుపచ్చ కలర్ గూడా ఆ రకంగా చూడొచ్చన్నట్టు. ఆ 2 కలర్లు కలిస్తే మొత్తం అంతా ప్రపంచం అంతా కూడా గ్రీన్ కలరే ఉంటది. చెట్లు ఎక్కువ ఉండడంతో. సో, ఈ విధంగా జ్ఞానీస్ అనేవాళ్ళు చాలా కష్టపడతారు మోక్షం గురించి. కొంతమంది ఒక్కొక్క మీద అంటే లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి చెప్పారు. లాస్ట్ లెక్చర్‌లో మనం చూసాం. ఒకాయన చెట్టు మీద నిలబడి లాస్ట్ కొమ్మ మీద కూర్చొని చేస్తున్నాడు. కొంతమంది నీటి పైన చాలా కష్టమైన క్రిటికల్‌గా చేస్తుంటారనమాట. అంటే వాళ్ళకి అదంతా కూడా లిబరేషన్ గురించి చేస్తున్నారు. ఈ మోక్షం గురించి, భౌతిక ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలని. కానీ భక్తులకేమో లిబరేషన్ గురించి చేయరన్నట్టు. ఈ ముక్తి అనేది భక్తునికి చాలా చిన్నది. అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ముక్తి కంటే కూడా భగవంతుని సేవ చేయాలి. నేను భగవంతుని దగ్గరికి మళ్ళీ ఎళ్లి భగవంతుని అక్కడుండే గోలోక బృందావనంలో భగవంతునికి సేవ చేయాలి. గోపీ భర్తృ పదకమలం దాస దాసాను దాసు నేను అందరి యొక్క దాసుని కావాలని. నాహం విప్రో నాహం అంటే భగవంతుడు చైతన్య మహాప్రభు చెప్తారు. నేను గృహస్థుని కాదు, బ్రాహ్మణుడిని కాదు, ఆహ్, సన్యాసిని కాదు. అంతా కూడా అందరి యొక్క గోపి భర్త దాసాను దాసు. దాసుని యొక్క దాసుని నేను. ఒక సేవకుని మాత్రమే. నేను ఈ శరీరంతో సంబంధమైన రకరకాల క్వాలిఫికేషన్స్ కాదు అని చెప్తారు. సో, ఈ విధంగా జ్ఞానయోగులకు వాళ్ళకి చాలా కష్టం భగవంతుని దగ్గరికి భగవంతుని దగ్గరికి ఉండడం కూడా తెలియదు. ఏదో లైట్ ఉంటది. ఆ లైట్‌లో నేను కలిసిపోవాలి జ్ఞానంగా అంటే నేను ఫుల్ జ్ఞానం వస్తుంది నాకప్పుడు ఆ లైట్‌లో వెలుగులో కలిసిపోతే అని ఉంటది. కానీ ఆ వెలుగులో కలిసిపోవడం ఏముంది? దానికి అలా వెళ్తే మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండదు. అదే ఒక రకంగా మనము భక్తుల్లో తీసుకుంటేనేమో భగవంతుని దగ్గరికెళ్లి అక్కడ నేను భగవంతుని సేవ చేయొచ్చు. భగవంతుడు అనేవాడు ఉంటాడు. చాలా పర్సనల్‌గా ఉంటదన్నట్టు. మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. నేను మళ్ళీ నాకొక శరీరం ఉంటది. అది వేరు. కానీ ఒక లైట్‌లో పోయి కలిసిపోతే మనకది చాలా దానికంటే చాలామంది ఈ భౌతిక జగత్తులో ఉన్నవాళ్ళు ఇలాంటి అంటే ఇలాంటి ఫిలాసఫీలు విని అరే! లైట్‌లో కలిసిపోవడం ఏంది? ఇదంతా మనం ఇమాజిన్ జేసుకోలేము. జ్ఞానయోగులు, కర్మయోగులు జేసేది.
సో, వాళ్ళకేమైతదంటే, దానికంటే ఈ బతుకు ప్రపంచంలోనే మంచిగుంది గదా! ఎందుకంత కష్టపడిపోవడం, అక్కడేందో సైలెంట్‌గా ఏం లేకుండా ప్రశాంతంగా ఉండడం. అంటే ఎందుకంతగనము దానికంటే ఇదే మంచిగుంది, బతుకు ప్రపంచమే బాగుంది అనే ఆలోచనొస్తదండి. ఎప్పుడైతే మనం భగవంతుని భక్తి యోగం జేయకుండా, భగవంతుని పర్సనల్‌గా ఆయన ఉంటాడు, ఆయనతో ఉండగలం అనే ఆ జ్ఞానం లేకపోతే చాలా వ్యర్థమైపోతుంది. సో కృష్ణుడు భక్తులకు ఎస్పెషల్లీ సూపర్ సోల్‌గా, పరమాత్మగా వచ్చి ప్రతి దానికి, ప్రతి విషయంలో మన గురించి వెయిట్ చేస్తుంటాడు. ఈ రాస్కెల్ ఎప్పుడు నా సైడ్ మళ్ళీ టర్న్ అవుతాడు. అని మనకి సపోర్ట్ అంటే భగవంతుడు ఈవెన్ సాధక భక్తుల్లో గూడా ఆహ్, పరమాత్మ అందరికీ పరమాత్మ కాన్‌స్టెంట్‌గా ఉంటాడు. న్యూట్రల్‌గా ఉంటాడు. కానీ ఎప్పుడైతే భక్తుడైతారో ఎవరైనా భక్తులు అవి మళ్ళీ ఆయన దగ్గరికెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటామో వాళ్ళకి స్వయంగా భగవంతుడు ఆహ్, ప్రొటెక్ట్ చేస్తూ, భగవంతుడు గైడ్ చేస్తూ ఉంటాడన్నట్టు. ఇది చెయ్యి, అది చేయకూడదు అని అన్ని రకాలుగా ఆయనకు ఆర్థికంగా అన్నీ ఇవ్వకపోవచ్చు గానీ, ఆయనకు అనేక రకాల భక్తుల సాంగత్యం ఇవ్వడం, వాళ్ళకేదో వాళ్ళకి కొంచెమంత ఇంట్రెస్ట్ చూపించినా కూడా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాడన్నమాట. భగవంతుడు. ఎప్పుడైతే భక్తిలోకొస్తారో. ఖాళీ జ్ఞానులు, అష్టాంగ యోగులు వాళ్ళకి వదిలేస్తాడన్నట్టు. వాళ్ళకి జస్ట్ భగవంతుని ఆహ్, పరమాత్మగా ఉండాలి, పరమాత్మగా ఉన్నాడు అని గుర్తించుకోవడానికే వాళ్ళు చాలా తపస్సు చేస్తారట. ఆ పరమాత్మని ఆహ్, వాళ్ళ యొక్క హృదయంలో అంటే హృదయంలో పిలుచుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. సో, వెరాజ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రభుపాద ఏమిస్తారంటే, ఒక కోతి వాళ్ళ పిల్లని పట్టుకోవడము, పిల్లి పిల్లని పట్టుకోవడం. పిల్లి ఏమో ఆహ్, పిల్లేమో తన పిల్లని పట్టుకుంటది నోటితోని. వేరేజ్ కోతేమో కోతినే పి కోతే కోతి పిల్లనే కోతిని పట్టుకోవాలని. సో, జ్ఞానులు, కర్మయోగులు, అష్టాంగుల యోగులకి వాళ్ళకి భగవంతుడు పట్టుకోడు. వాళ్ళకి భగవంతుడు పట్టుకోకుండా వాళ్ళే భగవంతుడిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటారన్నట్టు. అది కష్టం. వేరేజ్ భక్తులకేమో పిల్లిలాగానే పిల్లిని పట్టుకోవడం ఉండదు. పిల్లి పిల్లనే అది తన నోటితో పట్టుకొని తీసుకెళ్తుంటది చిన్న పిల్లని వేరే దగ్గరికి. సో, ఆ విధంగా అది మన భక్తుల యొక్క స్టేటస్ అన్నట్టు. భక్తులు ఆహ్, పిల్లను పట్టుకున్నట్టుగా భగవంతుడు ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడన్నట్టు. మనకది రియలైజేషను ఎప్పుడైతే మనం భగవంతుని చేసిన ఆయన చెయ్యిని గుర్తిస్తామో అప్పుడే మనం దానికి ఆహ్, అంటే అది మనకర్థమవుతుందన్నట్టు. కాకపోతే నిజంగానే భగవంతుడు మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంటాడు. ఎప్పుడది పాసిబుల్ అయితుందంటే మనము ఈ కృష్ణ భక్తిలో భగవంతునికి సమయం ఇవ్వడం, ఆయన గురించి వినడం. ఎప్పుడైతే ఆయన గురించి వింటామో ఇప్పుడు యజ్ఞంలో నెయ్యి పోస్తే ఎట్లయితే ఫైర్ పెద్దగవుతుందో, అది గూడా మనకి స్పార్క్ కొంచెం కొంచెం ఉన్నది కాస్త ఎప్పుడైతే ఆయన గురించి వింటామో, నామరూప గుణలీలలు చేస్తామో, అప్పుడు మనకి ఆ చిన్న చిన్న ఫైర్ అనేది పెద్దగా అయితదన్నట్టు. మంట పెద్దగా అగ్గిగా, జ్వాలగా వెలుగొలుతుంటది. సో, ఆ విధంగా ఈ చ శ్రవణం, కీర్తనము ఇవన్నీ చేయడం వల్ల మనకి భగవంతుడు యొక్క ప్రొటెక్షన్ అనేది పెరుగుతుందన్నట్టు. ఎప్పుడు ఆయన్ని గుర్తుంచుకోవడం. సో, ఈ విధంగా నిత్యం భాగవత సేవయ భగవంతుని యొక్క సేవ చేయడం, రోజు భాగవతం వినడం ఇవనేది చాలా ఇంపార్టెంట్. సో, యోగీసు, జ్ఞానులు, కర్మయోగులు వీళ్ళందరూ గూడా అష్టాంగ యోగులు భగవంతుడిని క్యాప్చర్ చేయలేరు. భగవంతుడిని ఏ విధంగా అయినా తనని వాళ్ళ హృదయంలో ప్రత్యక్షం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ భక్తులైతేనేమో భగవంతుడే వాళ్ళ యొక్క అంటే భక్తులు భగవంతుడిని కంట్రోల్ చేయగలరన్నట్టు. అందరికి కంట్రోల్ అవ్వడు అందుకే భగవంతుడు అంత ఈజీగా ఎవరికీ ప్యూర్ భక్తి, శుద్ధ భక్తి అనేది ఇవ్వడంట. ఎందుకంటే ఎప్పుడైతే శుద్ధ భక్తి ఇస్తాడో అప్పుడే భగవంతుడే వాళ్ళ కింద వాళ్ళ సేవకుడయిపోతాడన్నట్టు. అది భగవంతుడు అంత ఈజీగా అందుకే శుద్ధ భక్తుడు ఎప్పుడైతే శుద్ధ భక్తి మనకిస్తారో, శుద్ధ భక్తి మనకొస్తుందో భగవంతుడు మన కంట్రోల్‌లో మనల్ని కాంకర్ చేయగలం. కాంకర్ చేయడం అంటారు కదా! ఆ! అంటే భగవంతుడు మన యొక్క లో లో మన యొక్క వశమైపోవడం అంటారు. వశమైపోవడం అంటే ఇప్పుడు ఆహ్, ఎవరు యశోదమాత ఎగ్జాంపుల్ తీసుకుంటే, యశోదమాత భగవంతుడిని కట్టేస్తుంది. భగవంతుడు ఏడవడం, భగవంతుడు అసలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన ఒక ప్యూర్ డివోటీ అయిన యశోదమాతకి ఆమె యొక్క ప్రేమకి లొంగిపోయి చివరికి ఆమె భగవంతుడిని కట్టివేయొచ్చన్నట్టు. ఇప్పుడు దామోదర్ లీల తీసుకుంటే భగవంతుడిని కట్టివేస్తుంది.
అంటే అది అలా అది మునులు, జ్ఞానులు వీళ్ళు నమ్మలేకపోతారు. ఇంత సుప్రీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్ని యొక్క ఆహ్, అంత పెద్ద మానిఫెస్టేషన్ ఈ కాస్మిక్ మానిఫెస్టేషన్ ఈ అఖిలాండం మొత్తం ఇన్ని లోకాలంతా కలిపి అధిపతి ఆయన. ఆయనని యశోదమాత ఎలా కట్టివేస్తుంది అంత ఈజీగా అని వాళ్ళకి నమ్మడానికి అర్థం కాదన్నట్టు. వేరే అది యోగుల ప్రాబ్లమ్. వేరేస్ భక్తులు ఎప్పుడైతే వాళ్ళు శుద్ధ భక్తులైతారో భగవంతుడే వాళ్ళకి వశమైపోతారన్నట్టు. వాళ్ళు ఏమంటే అది చేయగలరన్నట్టు. సో, అందుకనే ఆహ్, ఈ వెర్స్‌లో చైతన్య మహాప్రభు ఒక వెర్స్ ఉంటది. ఆరాధ్యు భగవాన్ రజేషు తనయా తద్ధామ బృందావనం కాచిదుపాసనో వ్రజవదో వర్గేణ వా కల్పితా శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమ పూమార్తో మహాన్ శ్రీ చైతన్య మహాప్రభో మతమిదం తత్రాధరాం పరా. ఈ దాంట్లో ప్రేమ పూమార్తో మహాన్ అని వస్తుంది. అంటే ప్రేమ పూమార్తో మహాన్ అంటే ఈ ప్రపంచంలో ఈ శుద్ధ భక్తి ఏదైతే ఉందో ఆ శుద్ధ భక్తే ప్యూర్ లవ్ ఆఫ్ గాడ్ ఇట్ అదే మన అల్టిమేట్ గోల్ అన్నట్టు. మనం ఏదైతే మన యొక్క జీవిత లక్ష్యమో ఏదైతే జన్మ సార్థకం ఎప్పుడైతుందంటే ప్యూర్ లవ్ ఆఫ్ గాడ్ అంటే శుద్ధ భక్తి. భగవంతుని యొక్క శుద్ధ భక్తి రావడం. అందుకనే నేను ఆరాధ్య భగవాన్ రజిస్తనే అంటే ఆహ్, ఎవరైతే ఉన్నాడో దేవకి వజాల కొడుకు ఆయన్నే నేను ఆరాధిస్తాను. అదే నా జీవితం యొక్క లక్ష్యం. ఎవరైతే ఈ గోపి ఉన్నారో, గోపీలు చేసే భక్తి ఏదైతే ఉందో అలాంటి భక్తి నేను చేయాలి. శ్రీ చైతన్య మహాప్రభు ఏదైతే సందేశం ఇచ్చాడో అదే నా యొక్క జీవితం. ఆ సందేశమే నా జీవితం యొక్క అల్టిమేట్ లక్ష్యం. సో, ఈ విధంగా ఎప్పుడైతే మనము దాన్నే గోల్, దాన్నే జీవిత లక్ష్యం చేసుకొని ప్రయత్నం చేస్తామో, అప్పుడే మనకు భగవంతుడు ఈ భక్తి యోగం అనేది చేయడం అలవాటయితుందండి. సో, అందుకనే ఈ భక్తి యోగ అనేది ఆహ్, మిగతా అన్ని ప్రాసెస్ కంటే చాలా హైయెస్ట్ ఉన్నది. ఎందుకంటే భగవంతుడి యొక్క పర్సనల్ ఫార్మ్‌లో బ్రహ్మేతి భగవానేతి సభ్యతే అంటాం కదా! పరమాత్మకి సభ్యత. సో, ఎప్పుడైతే మనము భగవంతుడు 3 రకాలుగా ఉంటాడు. పరమాత్మగా, ఒకటేమో ఇంపర్సనల్ ఆయన యొక్క ఆయన యొక్క సెకండరీ మేనిఫెస్టేషన్. అండ్ దెన్ స్వయం భగవంతుడు. ఎప్పుడైతే మనం స్వయం భగవంతుడిని ఎప్పుడు ఎలా ప్రాప్తి చెందాలంటే ఓన్లీ భక్తి యోగంతోనే పాసిబుల్ అవుతుందండి. రకరకాల సంస్థలు ఎన్నో రకాల ఆర్గనైజేషన్స్ ఉన్నప్పటికి కూడా వాళ్ళందరికీ భక్తి యోగం అనేది అంత ఈజీగా అర్థం కాదన్నట్టు. భక్తి యోగంకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. భక్తి యోగం అనేది ఉందని తెలుసు వాళ్ళకి గూడా. కానీ అది ఏమో అదే కష్టమేమో, ఆపాదిస్తే కష్టమేమో అనుకుంటారు. కానీ భక్తి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి అర్థమైతదన్నట్టు. ఓహో! భక్తి యోగమే చాలా ఈజీ. సుఖం కర్తుం అవ్యయం అంటారు. అంటే అది చాలా ఎంజాయ్‌ఫుల్‌గా చేసేదన్నట్టు. డాన్సింగ్, కీర్తన అనేది అంత డిఫికల్ట్ కాదు. చైతన్య మహాప్రభు మనకి ఎసెన్స్ ఇచ్చారు. సో, ఈ నామ సంకీర్తన చేయండి. ఈ నామ సంకీర్తన చేసేటప్పుడు ఎప్పుడైతే మనము ఈ నామ సంకీర్తన చైతన్య మహాప్రభు దాన్ని మనకు ఇంట్రొడ్యూస్ చేశారో అప్పటినుంచి ఈ భక్తి యోగం అనేది చాలా ఈజీ అయింది ఫర్దర్. సో, ఇప్పుడు ఈ భక్తి యోగంలో స్టార్టింగ్‌లో చిన్న పిల్లగాడు నడుస్తుందనుకోండి. చిన్న పిల్లగాడు నడుస్తుంటే ఆహ్, మిగతా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. వాడు కింద పడిపోయినప్పటికి కూడా మళ్ళీ లేచి మెల్లగా ప్రయత్నం చేస్తుంటారు. సో, ఈ భక్తి యోగం అనేది కూడా నేచురల్ ప్రాసెస్ అన్నమాట. చిన్న పిల్లగానికి నడిచే కెపాసిటీ అనేది ఆల్రెడీ ఉంది. ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నిలబడి కఠినంగా నడవగలుగుతారండి. కానీ ఇంకా 15, 20 సంవత్సరాలయినప్పుడు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినప్పటికి కూడా మళ్ళీ నిలబడి చిన్నగా ప్రయత్నం చేస్తూ నడవడానికి రాకుండా మళ్ళీ కింద పడిపోతే మిగతా వాళ్ళందరూ చప్పట్లు కొట్టరన్నట్టు. చిన్న పిల్లగానున్నప్పుడు చప్పట్లు కొట్టి మనని అందరూ మిగతా భక్తులు ఎంకరేజ్ చేస్తుంటారు భక్తిలో. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మనకి కొంచెం అడ్వాన్స్‌డ్ అయితామో, అప్పుడు గూడా ఇంకా కింద పడుతూ ఉంటే మిగతా భక్తులు మనని చప్పట్లు కొట్టరన్నట్టు ఎంకరేజ్ చేయరు. మన పరిస్థితి కూడా అలా అంటే ఆటోమేటిక్‌గా నడవగలగాలి నేచురల్‌గానే. సో, మనం గూడా భక్తిలో కొన్ని సంవత్సరాలుంటే మనం కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అనేది రావాలన్నట్టు. ఎప్పుడైతే మనం ఈ నవవిధ భక్తి సీరియస్‌గా ప్రయత్నం చేస్తుంటామో, అప్పుడు మనకు వే మన కాళ్ళ మీద మనం నడిచి మనం ఒక అంటే భక్తిలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఈజీగా అవుతుందన్నట్టు. కాకపోతే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, మనము భగవంతుని భక్తి చేస్తూ గూడా, ఈ భోగం జేయడము, ఎంజాయ్ జేయాలి అనే ఆలోచన ఎప్పుడు వస్తుంటదన్నట్టు. ఎప్పుడైతే అది ఎంజాయ్ జేయాలని ప్రయత్నం చేస్తుంటామో, అది పర్మనెంట్ కాదు. అండ్ దెన్ ఏదో ఒక రోజు మళ్ళీ ఆహ్, అంటే మళ్ళీ అది అట్ ద ఎండ్ అది మిజరబుల్ గానే ఎండ్ అయితుందన్నట్టు. భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది. "ఏ సంస్వస్య జా భోగ"
దుఃఖయోనాయ ఏవతే ఆద్యంతవంతు కౌంతేయ నతేషు రమతే బుధ. అంటే ఎవరైతే ఇంటెలిజెన్స్ పర్సన్ ఉన్నాడో, ఆ ఇంటెలిజెన్స్ పర్సను ఎంజాయ్ చేయాలి అనే ఈ సో కాల్డ్ ఎంజాయ్‌మెంట్ ఏదైతే ఉందో, అది చేయాలి. ఈ మెటీరియల్ సెన్సెస్‌తోని ఎంజాయ్ చేయాలి అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం. ఎందుకంటే అది దానికి ఆది ఉంది, అంతము ఉంది. కంటిన్యూయస్‌గా అదే చేయలేము. సో, ఇంటెలిజెన్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో భక్తులు, వాళ్ళు ఈ ఎంజాయ్ చేయాలనేది పెట్టుకోరన్నట్టు భగవంతునికి ఇండిపెండెంట్‌గా. భగవంతునికి ఇండిపెండెంట్‌గా ఎంజాయ్ చేయాలని ఎప్పుడైతే పెట్టుకుంటామో, అప్పుడు మనము అది లాస్ట్‌కి దుఃఖంగానే ఎండ్ అయితుంది. ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా గూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ జామ్ తినాలి అనుకుంటున్నాం. అది తింటాం, 10 తింటాం. ఒక 15, 20 తిన్న తర్వాత మనకి అది చూస్తేనే వామిటింగ్ వచ్చేస్తున్నట్టు మిజరీ అయిపోతది. ఎవరైనా ఇంకా వచ్చి మళ్ళీ గులాబ్ జామ్ నోట్లో పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే, మనకదొక ఏడుపొచ్చేస్తదన్నట్టు. అరే! ఇన్ని తిన్నా ఇంక వద్దు, వద్దు చాలు, చాలు అన్నట్టుగుంటది. సో, ఆది ఉంది, అంతం ఉంది. స్టార్టింగ్ చేయడం బానే ఉంది. కానీ అంతం అనేది చాలా ఖచ్చితంగా రావాల్సిందే. నువ్వు అదే ఏ ఎంజాయ్‌మెంట్ తీసుకున్నా గూడా నువ్వు కంటిన్యూయస్‌గా అదే చేస్తూ ఉండలేవన్నమాట. ఖచ్చితంగా దానికి ఎండ్ అనేదుంది. సో, ఈ ఇంటెలిజెన్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, అరే! ఇది ఎంజాయ్‌మెంట్ అనేది టెంపరరీ ఎంతైనా చేయగలను. లెట్ మీ టేక్ షెల్టర్ ఆహ్, భగవంతుని యొక్క భక్తి చేద్దాం అనే ఆలోచన వస్తది. కాకపోతే ఈ భగవంతుని భక్తి కూడా నేచురల్ అయినప్పటికి కూడా అది మనము అంటే అంత ఈజీ కాదన్నట్టు స్టార్టింగ్‌లో. ఇప్పుడు ప్రభుపాద ఎగ్జాంపుల్ పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళకి షుగర్ కేన్ జ్యూస్ చెరుకు రసం ఇస్తారు కదా! ఆ చెరుకు రసం చాలా చేదుగా అనిపిస్తదండి. చేదుగుంది కదా అని స్టార్టింగ్‌లోనే తాగకుండా దాన్ని పడేస్తుంటే దాన్ని యాక్చువల్లీ షుగర్ కేన్ చెరుకు రసము చేదుగుండదు. అది స్వీటే. భక్తి అనేది కూడా చాలా సుసుఖం కర్తుమవ్యయం అంటారు. చాలా స్వీటు, చాలా జాయ్‌ఫుల్, చాలా ఆనందంగా ఉండొచ్చు భక్తిలో. కానీ మన యొక్క ఈ అనర్థాల వల్ల, మన యొక్క ఎంజాయ్ చేయాలి అనే టెండెన్సీ వల్ల మనకు భక్తి యోగం అనేది కూడా డిఫికల్టే కనిపిస్తదన్నట్టు. ఇప్పుడైతే ఈ చెరుకు రసం తాగే పేషెంటు అలాగే తాగుతూ, తాగుతూ ఉంటే ఒకరోజు నిజమైన ఏదైతే చెరుకు రసం తీపి ఉంటదో, ఆ తీపిదనం అనేది వస్తదన్నట్టు. సో, మనం గూడా భక్తిలో అలాగే చేస్తూ, చేస్తూ, చేస్తూ కంటిన్యూ ఉంటే ఇప్పుడు మన సన్యాసులు గొప్ప, గొప్ప భక్తులున్నవాళ్ళు వాళ్ళని చూస్తే వాళ్ళకు చాలా దానిలో ఆనందం వస్తుంది భక్తిలో. మనకు ఎప్పుడు రాకపోవచ్చు. అప్పుడప్పుడు వచ్చినయి కూడా. కంటిన్యూయస్‌గా ఎప్పుడు రాకపోవచ్చు. సో, ఎప్పుడైతే మనం అలా కంటిన్యూ చేస్తూ, చేస్తూ ఉంటే మనకు కూడా ఎలాగైతే షుగర్ కేన్ చెరుకు రసం యొక్క నేచురల్ స్టేట్ ఏదైతే ఉందో స్ తీపిదనం మన యొక్క నేచురల్ స్టేట్ కండిషన్ స్టేట్ కాకుండా ఇప్పుడున్న కండిషన్ స్టేట్ కాకుండా మన యొక్క నేచురల్ స్టేజు ఆనందంగా ఉండడం భక్తిలో. సో, అది కూడా మనం అచీవ్ అయ్యే అవకాశం ఉంటదండి. సో, ఆహ్, సో, ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య భక్తి తుకారాం ఎగ్జాంపుల్ తీసుకుంటే, భక్తి తుకారాము ఆయన ఆయనకి శివాజీ మహారాజ్ టెస్ట్ చేస్తారండి. ఈయన నిజంగా భక్తే అంటారు కదా! ఈయనకొకసారి మనం టెస్ట్ చేద్దాము. నిజంగా భక్తుడా కాదా అని ఆహ్, తుకారాం మహారాజ్‌కి టెస్ట్ చేస్తారన్నట్టు శివాజీ మహారాజ్. అనేక రకాల సంపద, గోల్డ్ అన్నీ ఇచ్చి. ఆయన ఇవన్నీ నాకవసరం లేదు. దీనిలో నిజమైన ఎంజాయ్‌మెంట్ లేదు. అవి యెల్లో స్టూల్ అంటాడు. యెల్లో స్టూల్ అంటే మనం పసుపు కలర్‌లో ఉన్న మన యొక్క మలంతో సమానము. అది కూడా పసుపు కలరే ఉంటది. మలము ఈ బంగారం కూడా మలం యెల్లో కలరే ఉంటది. నాకిది అవసరం లేదు అన్నట్టుగా చెప్తారన్నట్టు. భక్తి దుకాణం మారాజు ఏ విధంగా అయితే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాటి గురించి తాతాలాడుతూ ఉన్నాడు. సో, ఈ క్లిప్పు ఒకసారి చూస్తే चला रे हे दागिने तुमच्यासाठी. खरं म्हणतायसा हे सगळं आमच्यासाठी हे आता आमचं झालं. होय बाई.
ती छान दिसते या सटवायच्या मुखण्यावानी. आवले तुकाराम अगं आवले वा पांडुरंग पांडुरंग बाबा तू अगदी तिथून अंगर काढलाय. पांडुरंग पांडुरंग. चल हा. शिवाजी महाराज आणि मग शंकराचं बाय काय बोलायचं नाही आम्हाच नाही. तुम्ही खाल पुष्कळ पण मी कसा खाऊन देईन. माझी बायको माझी मुलं हे विष देऊन मारायची नाही आहेत. म्हणजे माझी बायकी माझी मुलं खरेच देऊन मारतच नाही. माझ्या मंगळाच्या किरपण घरात लक्ष्मी चालून आली त्याला नाचतायचं वय काही वाटतं का जीवाला? हसतायचं काय? माझ्या अंगाची कशी लाई लाई होती या कुठल्या पुण्यानं दांडा झाला सांग. पांडुरंग पांडुरंग. घ्या ते गोळा करून आणि ते परत शिवाजी राजांना नेऊन द्या. त्यांना सांगा आमचा तुम्हाला आशीर्वाद आहे. आम्ही या मान सन्मानाला मुळीच लायक नाही. एका विठ्ठल सेवेखेरीज आमच्या सगळ्या आशा नष्ट झाल्या आहेत. पण शिवाजी महाराजांना आपल्या दर्शनाची फार इच्छा आहे. आपल्याला नेण्यासाठी पालखी आणली आहे. आम्ही असे उन्हातानात भटकणारे रस्त्यावरच्या धुरळ्यानं अंग मलिन झालेलं असलं हे हाडामासाचं चालतं बोलतं भूत त्या राजबिंड्यापुढं उभं करून तुम्हाला काय मिळणार आहे? आणि त्याला तरी आमच्या या अमंगल दर्शनानं कसला लाभ होणार आहे? शिवाजी महाराजांसारखे थोर राजे आपल्याला इतक्या आदरानं बोलवत आहेत आणि आपण येत नाही. खरोखरच आश्चर्य आहे. शिवाजी सारखा राजा आणि कुणाच्याही पायाखाली चिरडली जाणारी एक कशित मुंगी दोन्ही आम्हाला सारखीच. तो थोर आहे, उदार आहे, पण त्याच्याजवळ येऊन मला काय मागायचं आहे? आणि मला देण्यासारखं त्याच्याजवळ आहे तरी काय? तेव्हा तिथपर्यंत चालण्याचे श्रम घेऊन तेवढं तरी आयुष्य व्यर्थ का दवडा? आता आम्हाला काही त्यांची द्यायची अगदी इच्छाच असेल तर एवढंच करा, म्हणावं आम्ही तेने सुखी, म्हणा विठ्ठल विठ्ठल मुखी. तुमचे येर वित्त धन ते मज मृत्तिके समान. कंठी मिरवा तुळशी व्रत करा एकादशी. म्हणता हरीचे दास तुका म्हणे मजही आस. पांडुरंग पांडुरंग पांडुरंग. महाराज, आजपासून मी आपला शिष्य आणि हरीचा दास झालो. आपण माझ्या डोळ्यात वैराग्याचं अंजन घातलं, नरजन्माच्या सार्थक्याचा मार्ग दाखवला. पांडु ఈ విధంగా తుకారాం మహారాజు కూడా శివాజీ మహారాజు కూడా చాలా ఇంప్రెస్ అయిపోతాడు. ఒక భక్తుడు ఏ విధంగా అయితే తన యొక్క ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న డిజైర్స్, కోరికలు అనేక రకాల వెల్త్ ఇదంతా కూడా వద్దనుకోని మళ్ళీ భగవంతుని భక్తే కావాలి. అదే అదే కాకుండా ఆ రాజు, చీమని రెండిటిని కూడా ఈక్వల్‌గా చూస్తాడాయన. అదేం గొప్ప కాదు, ఇది గొప్ప కాదని. అంటే ఇద్దరు ఈక్వలే అన్నట్టు. సో, ఆ విధంగా చైతన్య మహాప్రభు హ్మ్. చైతన్య మహాప్రభు ఈవెన్ తుకారాం మహారాజ్‌కి దీక్ష కూడా చైతన్య మహాప్రభు ఇచ్చారు అని తన కలలో ఇచ్చారని ఒక స్టోరీ. సో, తుకారాం మహారాజు ఎగ్జాంపుల్ కూడా మనం ఎప్పుడు మైండ్‌లో పెట్టుకోవాలండి. తను చాలా ఆహ్, అసలు ఒక భక్తుడు ఎలా ఉండాలనేది చైతన్య మహాప్రభు యొక్క టీచింగ్స్ అన్నీ కూడా తుకారాం మహారాజ్‌తో మనకి 2 ఈక్వల్‌గా ఉంటాయి. సో, ఈ విధంగా ఆహ్, మనకి భక్తి యోగం ఎందుకు చాలా ఇంపార్టెంట్. మిగతా యోగాలు అంటే భక్తి యోగమే శ్రేష్టమైనదండి. మిగతా అంతా కూడా మనకి జస్ట్ అది డిఫికల్ట్ ప్రాసెస్. ప్లస్ దాని త్రూ మనం స్వయంగా భగవంతుని దగ్గరికి సేవ చేయడానికి వెళ్ళలేము. జస్ట్ ఆహ్, ఆ యొక్క ఆయన యొక్క ఇంపర్సనల్ ఏదైతే ఉందో దానిలో కలిసిపోవడం అనేది జరుగుతుందండి. అది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. భక్తి యోగం అనేది చాలా చాలా అంటే చాలా బెస్ట్ ప్రాసెస్ అని మనకి
దీనిలో తెలియడం జరుగుతుంది. ఈవెన్ పరపట్లో కూడా ఆహ్, శిల ప్రభుపాద వారు 2, 3 వర్సెస్ మెన్షన్ చేశారు. క్లేశోధికారస్తేషాం అవ్యక్తాం త్యక్తచేతసం అవ్యక్తా హి గతిర్దుఃఖం అవాపతే అవ్యాపతే. సో, అంటే ఎవరైతే భగవంతుని యొక్క ఇంపర్సనల్ ఫార్మ్, ఇంపర్సనల్ అంటే ఆహ్, పర్సనల్ అంటేనేమో ఆకారం, నిరాకారం ఏదైతే ఉందో, నిరాకారం మీద ఎవరైతే ఫోకస్ చేస్తుంటారో వాళ్ళ యొక్క అడ్వాన్స్‌మెంట్, ప్రోగ్రెస్ భక్తిలో పురోభివృద్ధి అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అండి. వేరేజ్ అంటే దానిలో సర్వైవ్ అవ్వడం, సస్టైన్ అవ్వడం ఎంతోమంది ఆహ్, ఈ రకరకాల జ్ఞాన యోగాలు వాటి అష్టాంగ యోగం చేద్దామని హిమాలయాస్‌కెళ్ళి జీవితాంతం దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు. వాళ్ళకి దాంట్లో టేస్ట్ రాదు. అది చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అండి. సో, అంత ఈజీ ప్రాసెస్ కాదండి మిగతా యోగం అనేది. చాలా కానీ భగవంతుడు మనకి అల్టిమేట్‌గా ఎప్పుడైతే సిక్స్త్ చాప్టర్ ఎండింగ్‌లో 6.47 ఆ దానిలో చెప్తారన్నమాట. యోగి నామపి సర్వేషాం మద్గతిరంతరాత్మన శ్రద్ధవాన్ భజతే యో మాం సమయయుక్త తమో మత. అందరు యోగులలో ఎంతోమంది అనేక రకాల డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అయితుంటారు. వాటిలన్నిట్లో కూడా ఎవరైతే నా గురించి ఎప్పుడు మద్గతిర్ అంతరాత్మన నా గురించి ఎప్పుడు నా గురించి నా యొక్క సేవ చేయాలని పరితపించిపోతుంటారో మనసులో ఎక్స్‌టర్నల్‌లో కూడా దీవించవచ్చు. అట్‌లీస్ట్ ఓహ్! థింక్ ఆఫ్ మీ నా గురించి ఆలోచిస్తూ, నా గురించి సేవ చేయాలని ప్రయత్నం చేస్తుంటారో, వాళ్ళు ఆ యోగులు నాకు అదే చాలా హైయెస్ట్. వాళ్ళు నాకు చాలా డియర్ మోస్ట్, నాకు చాలా క్లోజ్, నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అని భగవంతుడు చెప్పడం జరిగింది. సో, ఫస్ట్ 6 చాప్టర్స్ మొత్తం అన్ని రకరకాల యోగాల గురించి చెప్పి అట్ ద ఎండ్ ఈ వర్స్ చెప్తారంట. ఇదే అల్టిమేట్ సారాంశం అని. అది మనకి శిల ప్రభుపాద వారు పర్పట్లో మెన్షన్ చేస్తున్నారు. యోగినామపి సర్వేషాం అద్గతిరంతరాత్మ. శ్రద్ధవాన్ భజతో ఏమం సమయయుక్త తమోమత. వాళ్ళు నాకు చాలా డియరెస్ట్. వాళ్ళే హైయెస్ట్ అని భగవంతుడు ఇక్కడ కూడా మనకు క్లారిఫై చేస్తారు. ఇంగా అట్ ద ఎండ్ లాస్ట్‌గా సర్వధర్మాన్ పరిత్యజ్య వర్స్‌లో కూడా ఇది కూడా మనకి పర్ఫెక్ట్‌లో శిల ప్రభుపాద వారు మెన్షన్ చేశారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అన్ని మిగతా అన్ని రిలీజియన్స్, మిగతా అన్ని అనేక రకాల ఫిలాసఫీలు ఎన్నో రకాల వదిలేసి నాకు సరెండర్ అవ్వు. ఎప్పుడైతే నాకు నువ్వు సరెండర్ అవుతావో, అప్పుడు నీ యొక్క ఈ సింపుల్, ఈ పాపాలు ఇవన్నీ తీసేసి నిన్ను నా దగ్గరికి తీసుకెళ్తాను. భయపడకు అని భగవంతుడు చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా మనకి ఈ ఈ అనేక రకాల ఆచార్యుల వాళ్ళు శ్రీధర్ స్వామి, జీవగోస్వామి వీళ్ళందరూ గూడా అనేక రకాల వాళ్ళ యొక్క సందర్భాలు జీవగోస్వామి అనేక రకాల తన బుక్స్‌లలో గూడా మెన్షన్ చేశారు. ఈ భక్తి యోగం ఏదైతే ఉందో, భక్తి యోగమే అన్నిటికంటే చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా న్యాచురల్. అనేక రకాల డిఫికల్టీస్, అనేక రకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫ్రీ. ఇదే మీరు చాలా ఈజీ, చాలా సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఇదే మీకు చాలా ఆనందాన్ని ఇవ్వగలదు కలియుగంలో. ఎస్పెషల్లీ హరినామ సంకీర్తన. సో, ఇవి మీరు చేయండి. మిగతా అన్నంతా కూడా ఆటోమేటిక్‌గా మీకొచ్చేస్తుంది. ఇది చాలా సులభమైనది. దీన్ని చేయడం వల్ల మనకి మీకు ఈ ఆనందం అనేది నిజమైన ఆనందం వస్తుంది. ఈ భౌతిక ప్రపంచం, భౌతిక జీవితంలో గూడా అని మనకు చెప్పడం జరిగింది. సో, మనం సమయం అనేది వృధా చేయకుండా మిగతా యోగాలన్నిట్లో కూడా ఇప్పుడు రానస మహారాజ్ వారు తీసుకుంటే గూడా ఆయన ఎన్నో రకాల జర్నీ హోమ్ బుక్‌లో ఎన్నో రకాల ఆర్గనైజేషన్స్, ఎన్నో మతాలు, అనేక రకాల కల్చర్స్ డిఫరెంట్ అన్నీ తీసుకొని అట్ ద ఎండ్ ఎక్కడ సరెండర్ అయ్యారో చూడండి. అట్ ద ఎండ్ భక్తి యోగానికే సరెండర్. భక్తి యోగం, ఇస్కాన్. ఇస్కాన్ రాకముందు కూడా ఆహ్, ఆహ్, రానస మహారాజ్ బృందావన్‌లో మిగతా అనేక రకాల భక్తి యోగుల్ని చూసి వాళ్ళ యొక్క సేవాభావము, ఘనశ్యామ్ బాబా అదంతా చూసి కూడా తను అప్పుడు రియలైజ్ అవుతున్నట్టు. అరే! ఈ భక్తి యోగం అనేదే హైయెస్టు. మిగతా ఎక్కడ లేదు. తర్వాత ఇంక శిల ప్రభుపాదని కలిసిన తర్వాత ఇంకా ఫస్ట్ సరెండర్ అవ్వడం జరుగుతుంది. సో, ఆ విధంగా మనము మిగతా అనేక రకాల హ్మ్, సంస్థలు వాటిని చూసి బిల్డర్ అవ్వకూడదన్నట్టు. చాలామంది ఇస్కాన్ అనంగానే ఏమనుకుంటారంటే ఇది కూడా ఒక సంస్థ. ఎన్నో రకాల సంస్థలున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగు, ఈషా ఫౌండేషన్, బ్రహ్మకుమారిసు ఎన్నో రకరకాల ఊషో ఇవన్నీ చూసి ఇస్కాన్ కూడా ఒక ఆర్గనైజేషన్. వీళ్ళు కూడా వాళ్ళలాగానే ఒకళ్ళు అన్నట్టుగా చూస్తుంటారు. కానీ అట్లా కాదు.
మిగతా అన్ని రకాల ఆర్గనైజేషన్స్‌కు ఇస్కాన్‌కు చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ డిఫరెన్స్ ఏందంటే గురుశిష్య పరంపరలో ఉండాలి. అది మిగతా ఆర్గనైజేషన్స్‌కి చాలా మటుకు అన్ని మధ్యలో మధ్యలో వచ్చినాయి. ఆ ఫౌండర్ పోంగానే క్లోజ్ అయిపోతాయి. సో, అదొక ఫస్ట్ థింగ్. అండ్ దెన్ సెకండ్ థింగ్ ఏందంటే ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ ఏం మెన్షన్ చేయబడింది? శాస్త్రాల్లో ఏం మెన్షన్ శాస్త్రాల మీద డిపెండ్ అయితున్నారా? శాస్త్రంలో చాలా క్లియర్‌గా భక్తి యోగమే హైయెస్ట్ అని మనకు ప్రూవ్ అయితుంది. మనకు అనేక రకాల ఎగ్జాంపుల్స్ రియల్ లైఫ్‌లో కూడా 'తుకారాం మహారాజు', 'మీరాబాయి' చాలా పరితపించిపోయిన ఇప్పుడు 'నరసింహ మెహతా' అనేక రకాల భక్తుల ఎగ్జాంపుల్స్ మనకి చూస్తే అర్థమైపోతదన్నట్టు. అరే! అనేక రకాల అల్వార్సు, ఎన్నో రకాల భక్తులు 'కులశేఖర అల్వార్', 'రామానుజాచార్య' వీళ్ళందరిని చూస్తే మనకొక ఐడియా వస్తదంటారు. ఈ భక్తి యోగం అనేది చాలా మంది చేశారు ఇన్ ద పాస్ట్. ఇప్పుడు జ్ఞానయోగులు, కర్మయోగులు చేసిన పేర్లు చెప్పంటే మనకు చాలా కష్టం. మిగతా వాళ్ళకి కూడా ఎగ్జాంపుల్స్ తక్కువున్నాయన్నట్టు హిస్టరీలో గూడా. అందరూ కూడా చాలా కష్టమైన ప్రాసెస్ ఇప్పుడు. ఆహ్, శివభక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రాక్షసులు, కంసుడు, లేకుంటే రావణాసురుడు వీళ్ళు చాలా కష్టపడిపోయి ఒంటికాల మీద తపస్సు చేయడం ఇవన్నీ చేస్తుంటారన్నట్టు. రావణుడైతే ఆయన బాడీ అంతా మొత్తం అన్ని పోయి ఆహ్, పుట్టాలుంటాయి గదా! ఆ పుట్టలో ఎట్లయితే పురుగులు పడతాయో అట్లా మొత్తం అయిపోయి అయినా కూడా ఆయన చేస్తుంటాడు. అది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. భక్తి యోగులు అలా కాదు. భక్తి యోగులు ఓన్లీ పాండురంగ, పాండురంగ, విఠల్, విఠల్ అంటే పాండురంగ మన తుకారాం మహారాజ్ చేస్తున్నారు. మనకు ఆ ఎగ్జాంపుల్ చాలన్నట్టు. అదే శరీరంతో ఆయన వైకుంఠం వెళ్ళడం జరిగింది. సో, మనం కూడా ఎప్పుడు భగవంతుడి నామం తీసుకోవడము, భగవంతుని ఏదైతే ఆహ్, స్క్రిప్చర్స్‌లో మెన్షన్ చేసినట్టు భగవంతుని సేవ చేయడానికి ప్రయత్నం చేయడం. సో, ఈ భక్తి యోగం అనేది చాలా ఈజీ అన్నట్టు. అందుకని వేరే అనేక రకాల సంస్థలకి ఇస్కాన్ డివోటీస్ లేకుంటే ఈ 4 సంప్రదాయాలను చేసే భక్తులు చాలా స్పెషల్ అన్నట్టు. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. మిగతా వాళ్ళ ప్రాసెస్ తప్పా అంటే ప్రాసెస్ తప్పు కాదు. కానీ దాంతో నువ్వు హైయెస్ట్ ఏదైతే గోల్ ఉందో స్వయంగా భగవంతుని దగ్గరికెళ్ళడం అనేది జరగదు. ఇంపాసిబుల్. అండ్ దెన్ అనేక రకాల మతాలు, అనేక రకాల ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఉన్నప్పటికి కూడా మనం ఈ యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం లాస్ట్ టైమ్ గూడా. గూగుల్ మ్యాప్స్ ఎగ్జాంపుల్. గూగుల్ మ్యాప్స్‌లో మనము ఇప్పుడు వరంగల్ నుంచి ఓపెన్ అవుతుంది బ్రో. షూర్. హైదరాబాద్ రావడానికి అనేక రకాల వేస్ చూపిస్తది. లెఫ్ట్, రైట్ అది. కానీ ఏ పాత్ తీసుకుంటే నువ్వు ఫైనల్‌గా ఇక్కడికి రావాల్సిందే. కానీ టైం అనేది ఎక్కువ పడుతుంది. మనకు భక్తి యోగంలో టైం చాలా తక్కువ పడుతుంది. అందుకని భక్తి యోగం నాకు ఇష్టం. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ బ్రో. ప్రభుజీ ఎవరికైనా ప్రశ్నలు ఉంటే టైం ఉందా ప్రభుజీ? స్టార్ట్ అవుతుందని చెప్పారు ప్రభుజీ. ఓకే ఓకే ఓకే. అందుకే సడన్‌గా వచ్చాను. ఎస్ ప్రభుజీ. దర్శనం వస్తుంది సైడ్కి. ఓకే. పాయింట్లు